ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న పత్తి చేను వచ్చేసి 87 రోజుల పత్తి చేను. దీన్ని మార్చి 23వ తారీఖు నాడు ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎండలకి అసలు మొక్క బతకదు అన్న హోప్లో రైతు మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి మన ప్లాంట్ బూస్టరు డ్రెంచింగ్ చేయడం జరిగింది. మొక్కలు పూర్తిగా ఎర్రగా మారిపోయి పీకేయాలనుకున్నప్పుడు మన మీద నమ్మకంతో ప్లాంట్ బూస్టర్ డ్రెంచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి మొదటి దఫా ఎరువులు 10-26 CMS అలాగే మన గ్రాన్యుల్స్ ఈ 3 వేయడం జరిగింది. మన మేనేజ్మెంట్లో ఈ ప్రస్తుతం తోట చూడొచ్చు. ఈ రోజుకి ఎంత నీట్గా ఉందో, అసలు ఎక్కడ కూడా ఎటువంటి పెస్ట్ అనేది లేదు. దీన్ని మనం కాంప్లికేషన్గా తీసుకోవడం జరిగింది. ఇది కూడా సీడ్ కూడా ఏదో మీరు అనుకుంటున్న గొప్ప గొప్ప కంపెనీల విత్తనాలు ఏం కాదు, నార్మల్ మామూలు విత్తనం. ఇది సిద్ధ అనే ఒక ట్రయల్ వెరైటీ. ఇది మనకు ఎంత నీట్గా మొక్కలు పెరిగాయో చూడొచ్చు. మీకు పత్తిలో కాదు, ఎటువంటి పంటల్లో అయినా ఎలాంటి యాజమాన్యంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. తెలుగు యువ రైతు అనేది రైతుల సంస్థ, రైతు కోసం ఏర్పడ్డ సంస్థ. ఇక్కడ